రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. నెల రోజుల పాలనపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు, ఉన్నతాధికారులతో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. నెల రోజుల పాలనపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు, ఉన్నతాధికారులతో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెడీగా రేపటి కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేబినెట్ భేటీ అజెండా ఏంటి? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో దాదాపు 8 రోజుల పాటు జరిగిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి దాదాపు 1,30,00,000 పైగా వచ్చిన దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీ అభయాస్తం స్కీమ్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి దాని ఎజెండా ఏ విధంగా ఉండాలి, ఎవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల అంశంపై కేబినెట్ తీర్మానం చేసే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు ఇప్పటికే ప్రజావాణిలో అనేక విజ్ఞప్తులు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ప్రజాభవన్ లో ప్రతి వారం మంగళవారం, శుక్రవారం వచ్చే అప్లికేషన్స్ పై కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సమస్యల పత్రాలను తీసుకొని వాటిని కంప్యూటరైజ్ చేస్తున్న పరిస్థితి. ఇవి రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా ఈ 6 గ్యారెంటీని అమలు చేస్తాం, ఇప్పటికే 100 రోజుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. విపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వీటిని వెంటనే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సిద్ధమైంది. కాబట్టి రేపు ఇప్పటివరకు వచ్చిన ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల విషయంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఒక క్రైటీరియాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు మంత్రివర్గ సమావేశంలో కీలకంగా ఈ ప్రజావాణిలో వచ్చిన సమస్యలు, అదేవిధంగా ప్రజాపాలనలో వచ్చిన అభయాస్తం అప్లికేషన్లకు సంబంధించి నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, ఎవరిని లబ్ధిదారుగా ఎంపిక చేసుకునే అంశంపై ఈ 2 అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నెల రోజులు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో రెండోసారి మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అయితే ఈ నెల రోజుల పాలనలో ఎలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి, వెంటనే అధికారులు పరిష్కరించాల్సిన సమస్యలు వెంటనే ఏ విధంగా పరిష్కరించాల అంశంపై కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొన్ని బిల్లులకు సంబంధించిన నిర్ణయాలు కేబినెట్ ఓకే చెప్పే అవకాశం కనబడుతుంది. వీటిపైన రేపు జరిగే ఈ కీలక మంత్రివర్గ సమావేశంలో ప్రజాపాలన, ప్రజావానికి సంబంధించిన ఇష్యూస్ ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ సత్యం.